హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూరల్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం పైటార్చ్ ఫ్రేమ్వర్క్ గురించి తెలుసుకుందాం. సో పైటార్చ్లో టెన్సార్స్ అంటే ఏంటి, లైక్ డేటా సెట్స్ని డేటా లోడర్స్ని ఎలా యూజ్ చేయాలి, ట్రాన్స్ఫార్మ్స్ అంటే ఏంటి, పైటార్చ్లో మోడల్స్ ఎలా బిల్డ్ చేయాలి, తర్వాత ఆటోగ్రాడ్ ఆర్ ఆటోమేటిక్ డిఫరెన్షియేషన్ని ఎలా యూజ్ చేయాలి, ఆప్టిమైజేషన్ లూప్ లైక్ మోడల్ పారామీటర్స్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి, తర్వాత మనం ట్రైన్ చేసిన మోడల్ని ఎలా సేవ్ చేసుకోవాలి, తర్వాత లోడ్ చేసుకోవాలి, తర్వాత మళ్ళీ దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. సో పైటార్చ్ ఈజ్ ఏ మిషన్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్ బేస్డ్ ఆన్ టార్చ్ లైబ్రరీ. సో పైటార్చ్ అనేది ఒక మిషన్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్. సో మెయిన్గా దీన్ని కంప్యూటర్ విజన్ టాస్క్కి తర్వాత ఎన్ఎల్పి టాస్క్కి యూజ్ చేస్తాం. ఈ ఫ్రేమ్వర్క్ని లైక్ ఫేస్బుక్ డెవలప్ చేసింది. సో మెయిన్గా పైటార్చ్ అనేది ఎందుకు ఫేమస్ అంటే లైక్ పైటార్చ్ ఫ్రేమ్వర్క్ ద్వారా లైక్ డైనమిక్గా కంప్యూటేషన్స్ చేసుకోవచ్చు, తర్వాత దాంట్లో లైక్ వైడ్ వెరైటీ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి, ఈజీ టు యూస్. సో దీనివల్ల లైక్ మెయిన్గా ఏఐ రీసెర్చ్ ఇంజనీర్స్ తర్వాత డేటా సైన్స్ అనేది ఈ ఫ్రేమ్వర్క్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. సో మెయిన్గా పైటార్చ్ ఫ్రేమ్వర్క్లో మనకి 2 హై లెవెల్ ఫీచర్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి టెన్సార్స్. ఈ టెన్సార్స్ అనేవి లైక్ జీపీయూ సపోర్ట్ ఉంటుంది. సో మనం టెన్సార్స్లో పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ అన్నింటినీ మనం జీపీయూలో పర్ఫామ్ చేయొచ్చు. సో చాలా ఫాస్టర్గా లైక్ కంప్యూటేషన్స్ చేసుకోవచ్చు. సో జీపీయూ లేకపోతే లైక్ ఈ ఆపరేషన్స్ అనేటివి సిపియూ మీద పర్ఫామ్ అవుతాయి. సో కంపేర్ టు స్లో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి లైక్ పైటార్చ్లో ఆటోగ్రాడ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో అంటే ఆటోగ్రాడ్ సిస్టమ్ అంటే లైక్ ఆటోమేటిక్ డిఫరెన్షియేషన్ సిస్టమ్. సో మనకు న్యూరల్ నెట్వర్క్స్లో లైక్ ఫార్వర్డ్ ప్రాపగేషన్, బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ ఉంటుంది. అందులో లైక్ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్లో వెయిట్స్ని అప్డేట్ చేయడానికి లైక్ మనం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వెయిట్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఎర్రర్తో డిఫరెన్షియేషన్ క్యాల్కులేట్ చేస్తూ ఉంటాం. సో అప్పుడు ట్రైనింగ్ ఫాస్టర్ కోసం లైక్ ఈ ఆటోగ్రాడ్ సిస్టమ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పైటార్చ్ ఈజ్ ఏ టెన్సార్ అరే లైబ్రరీ. సో టెన్సార్ అంటే ఏం లేదు. సో ఒక సింగిల్ వాల్యూ ఉంటే దాన్ని మనం స్కేలార్ అంటాం. అదే ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉంటే మనం వెక్టార్ అంటాం. అదే హారిజాంటల్గా ఉంటే లైక్ రో వెక్టార్ అని, లైక్ వర్టికల్గా ఉంటే కాలం వెక్టార్ అనేసి. రోస్ కాలమ్స్ ఉంటే దాన్ని మ్యాట్రిక్స్ అంటాం. సో టెన్సార్ని కూడా మనం ఒక మ్యాట్రిక్స్లా అనుకోవచ్చు. సో ఎలాగైతే నంపై అరేలో లైక్ 1D 2D 3D ND అరేస్ ఉంటాయో లైక్ టెన్సార్స్లో కూడా 1D 2D 3D తర్వాత ND టెన్సార్స్ ఉంటాయి. సో నంపై నుంచి టెన్సార్స్కి మనం ఎందుకు వస్తున్నామంటే లైక్ నంపై అరేస్ అనేవి లైక్ వాటి మీద మనం జీపీయూ సపోర్ట్తో లైక్ వాటిలో మనం కంప్యూటేషన్స్ అనేవి చేయలేము. సో నంపై అనేది లైక్ సిపియూ మీద వర్క్ అవుతుంది, కానీ టెన్సార్స్ అనేవి లైక్ జీపీయూ సపోర్ట్తో క్యాల్కులేషన్స్ అనేవి చాలా ఫాస్ట్ చేసుకోవచ్చు. సో ఈ పైటార్చ్ లైబ్రరీని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే లైక్ పిప్ ఇన్స్టాల్ టార్చ్, సో తర్వాత టార్చ్ విజన్, తర్వాత టార్చ్ ఆడియో. ఈ 3 లైబ్రరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో నా సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉన్నాయి కాబట్టి లైక్ రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని వస్తుంది. సో చూసుకోవచ్చు ఇక్కడ రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్. ఒకవేళ మీ జూపిటర్ నోట్బుక్లో ఇన్స్టాల్ అయ్యిండకపోతే లైక్ పిప్ ఇన్స్టాల్ టార్చ్ విజన్, టార్చ్ ఆడియో ఈ 3 లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసుకోండి. సో ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ టార్చ్. తర్వాత నంపైని కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, లైక్ ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి. తర్వాత టార్చ్ వర్షన్ చెక్ చేస్తున్నాను. సో నా దాంట్లో లైక్ 1.13.1 వర్షన్ ఉంది. సో నా సిస్టంలో జీపీయూ లేదు కాబట్టి లైక్ సిపియూతో ఇన్స్టాల్ అయింది. సో మనం చెక్ చేసుకోవచ్చు లైక్ torch.cuda.ఈజ్ అవైలబుల్. సో జీపీయూ సపోర్ట్ నా సిస్టంలో లేదు కాబట్టి ఫాల్స్ అని వచ్చింది.
ఒకవేళ మీ సిస్టంలో లైక్ జీపీయూ సపోర్ట్ ఉంటే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ముందుగా లైక్ పైటార్చ్ వెబ్సైట్కి వెళ్ళండి. లైక్ సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి లైక్ కొంచెం కిందికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు మీ ఓఎస్ విండోసా, లైనెక్సా, మ్యాక్, దాన్ని బట్టి లైక్ మీ ఓఎస్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్యాకేజ్ మీరు దేని ద్వారా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటారు. సో పిప్పా, కొండానా, సో తర్వాత ఏ లాంగ్వేజ్ లైక్ పైథానా, C++ ఆర్ జావా. సో పైథాన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కంప్యూట్ ప్లాట్ఫామ్ లైక్ సో మీ సిస్టంలో లైక్ జీపీయూ ఉంటే లైక్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో ఈ కమాండ్ అనేది కాపీ చేసుకొని లైక్ దీని ద్వారా ఇన్స్టాల్ చేసుకోవాలి ఒకవేళ మీ సిస్టంలో పైటార్చ్ని జీపీయూలో ఇన్స్టాల్ చేసుకోవాలంటే. సో ఇప్పుడు ఇది వచ్చేసి లైక్ గూగుల్ కొలాబ్. సో ఇందులో ఫస్ట్ నేను రన్ టైం వచ్చేసి CPU పెట్టాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం torch.kuda.is అవైలబుల్ అనేది ఫాల్స్ ఉంది. సో ఇప్పుడు నేను రన్ టైం అనేది చేంజ్ చేస్తున్నాను. సో దీన్ని జీపీయూకి చేంజ్ చేస్తున్నాను. సో గూగుల్ కొలాబ్లో ఆల్రెడీ ప్రీడిఫైన్డ్గా టార్చ్ లైబ్రరీస్ ఇన్స్టాల్ అయి ఉంటాయి. సో మనం జస్ట్ లైక్ ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు torch.kuda.is అవైలబుల్ అని కమాండ్ టైప్ చేసినప్పుడు మనకు ఇప్పుడు ట్రూ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనం రన్ టైం అనేది జీపీయూ తీసుకున్నాం కాబట్టి. సో జీపీయూ ఉంది కాబట్టి లైక్ ఆటోమేటిక్గా లైక్ ఇప్పుడు కూడా ఉంది కాబట్టి లైక్ మనకి ఇక్కడ ట్రూ అని వచ్చింది. సో మనం ఇప్పుడు టెన్సార్ మీద పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ అన్ని జీపీయూ మీద చేసుకోవచ్చు. ఒకవేళ జీపీయూ లేకపోతే లైక్ CPU మీద కూడా చేసుకోవచ్చు.